హాయ్ ఫ్రెండ్స్, నేను ఇదే ఫస్ట్ టైం స్టోరీస్ రాస్తున్నాను. ఎలా పెట్టాలో తెలియక ఇన్ని రోజుల నుంచి పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు డైలీ పెడతాను. స్టోరీలోకి వెళ్ళిపోదాం. భూమి, జాన్ ఇద్దరు కలిసి డాక్టర్ రూమ్కి వెళ్తారు. రిపోర్ట్స్ చెక్ చేసిన డాక్టర్ పాపకి న్యూమోనియా ఉందని చెప్తాడు. భూమి భయపడుతూ చూస్తూ ఉంటుంది. సార్, ఇప్పుడు తనకు ఎలా ఉంది అని అడుగుతుంది. నయమవుతుంది కదా, ప్రాబ్లం లేదు కదా అని డాక్టర్ని అడుగుతుంది జాను. భూమి కంగారు పడుతుంది. డాక్టర్ ఇద్దరిని చూస్తూ, నయం అవుతుంది, కంగారు పడవద్దు, పాపని అడ్మిట్ చేయండి, ఒక 5 రోజులకు నయం అవుతుంది. భూమి జానుని చూస్తుంది. జాను, సరే సార్, పాపని జాయిన్ చేస్తాము, నయం అయితే చాలు. అలా పాపని హాస్పిటల్లో ఉంచి జాగ్రత్తగా చూసుకుంటారు. పాపకి నయం అవుతుంది. మళ్ళీ ఒకసారి డాక్టర్ని కలిసి చెక్ చేయించి పాప నార్మల్గా ఉందని తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్తారు. భూమి ఇంట్లో వెళ్తుంటే జాను ఆపి పాపకు దిష్టి తీసి బొట్టు పెట్టి ఇంట్లోకి వెళ్ళమని అంటుంది. భూమి పాపని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం మీద పడుకోబెట్టి పాప డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెడుతుంది. భూమి మంచం మీద కూర్చొని బాధపడుతుంది. జాను వచ్చి చూస్తుంది. ఏంటి భూమి, మళ్ళీ బాధపడుతున్నావా? భూమి బాగా ఎమోషనల్ అవుతుంది. జానుని పట్టుకొని ఏడుస్తుంది. జాను ఎంత కంట్రోల్ చేసినా ఆగదు. నేను ఏ పాపం చేశాను? నాకు అందరూ ఉండి కూడా నేను అనాథను. ఇప్పుడు నా బిడ్డ కూడా. భూమి, నువ్వు ఇంత బాధపడకు, నేనున్నాను కదా. రేపు అమ్మ వాళ్ళు వస్తున్నారు. నిన్నే అమ్మ చెప్పింది. నువ్వు హాస్పిటల్లో ఉన్నావు కదా, చెప్పలేదు. భూమి, నువ్వేమి అనుకోను అంటే ఒక మాట అడగనా? భూమి ఏడుస్తుంది, కానీ జాను చెప్పేది వినిపించుకోవడం లేదు, పంచడం లేదు. అంతలోనే పాప ఏడుస్తుంది. పాప ఏడుపు విని భూమి ఈ లోకంలోకి వస్తుంది. అప్పుడు నార్మల్ అవుతుంది. ఎమ్మటే పాపని ఎత్తుకొని ఫీడ్ చేస్తుంది. జాను చూస్తూ ఉంటుంది. ఇంతలో జానుకు వాళ్ళ అమ్మ గారి నుండి ఫోన్ వస్తుంది. జాను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. హలో అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాము. భూమిని ఇంటికి తీసుకొచ్చావా? పాప ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. భూమి ఏం చేస్తుంది? పాపను ఎత్తుకుంది. సరే, ఒకసారి భూమి ఇవ్వు. భూమి ఏం చేస్తుంది? పాపను ఎత్తుకుంది. సరే, ఒకసారి భూమికి ఇవ్వు ఫోన్. సరే అమ్మ. జాను భూమికి ఫోన్ ఇస్తుంది. హలో పిన్ని, ఎలా ఉన్నారు? బాబాయ్ గారు బాగున్నారా? బాగున్నారు. భూమి, ఇప్పుడు పాపకి ఎలా ఉంది? బాగుంది. పిన్ని, సరే రెస్ట్ తీసుకో. సరే పిన్ని. జానుకి ఫోన్ ఇస్తుంది. హలో అమ్మ, చెప్పు. జాను భూమి బాగా డల్గా మాట్లాడుతుంది. ఏంటి? అది అమ్మ, తను బాగా ఏడుస్తుంది. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. తనని జాగ్రత్తగా చూసుకో, మేము రేపు వచ్చేస్తాము. సరే అమ్మా, ఉంటాను మరి. భూమి జాగ్రత్త. సరే. జాను ఫోన్ పెట్టేసి భూమిని చూస్తుంది. డల్గా కూర్చొని పాపను చూస్తూ ఉంటుంది. భూమి, నువ్వు ఇక్కడే ఉండు, నేను టీ తీసుకొస్తాను. సరే జాను. జాను టీ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది. భూమి తన భర్త గురించి ఆలోచిస్తుంది. తను కడుపుతో ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు. అసలు తన కడుపుతో ఉన్నట్టు తన భర్తకు తెలియదు. తను వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రాలేదు. భూమి ఇంతకుముందు వేరే దగ్గర ఉండేది. భూమి మిషన్ కుడుతుంది. తన మిషన్ షాప్ పెట్టుకుంది. రోజు ఇంట్లో పని చేసుకొని షాప్కి వెళ్తుంది. జాను పరిచయం అయింది. అలా రోజులు గడుస్తుండగా
ఒకరోజు భూమి వస్తుండగా రోడ్డు మీద జనాలు ఉన్నారు. ఏమైందనుకుంటూ భూమి వెళ్ళింది. అక్కడ జానుని చూసి షాక్ అవుతుంది. ఎమ్మటే వెళ్ళి జాను ఏమైంది అని అడుగుతుంది. తను స్కూటీ మీద వస్తుండగా ఒక ఆకతాయి పిల్లాడు కారుతో గుద్ది వెళ్ళిపోయాడు. భూమి జాను కాళ్ళ మీద పడ్డ స్కూటీ పక్క వాళ్ళ సహాయంతో తీస్తుంది. భూమి జానుని నిదానంగా లేపుతుంది. ఆటో అతనికి పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్తుంది. భూమి ఆటో వాడి సహాయంతో జానుని లోపలికి తీసుకెళ్తుంది. నర్స్ చూసి స్ట్రెక్చర్ తీసుకొస్తుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఎమ్మటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అదృష్టం కొద్దీ జానుకి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. డాక్టర్ బయటికి వస్తారు. అప్పటికే భూమి కంగారుగా రూమ్ ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. డాక్టర్ని చూసి పరుగున వెళ్ళి, సార్, మా జాను ఎలా ఉంది? తను మా చెల్లి. ఓ అవునా? తనకి దెబ్బలు అంతగా తగలేదు, కానీ తన కాళ్ళకి చిన్న ఫ్రాక్చర్ అయ్యింది. ఈ మందులు ఇంకా ఈ బెల్ట్ తెచ్చి నర్సుకి ఇవ్వు, తను చూసుకుంటుంది. సరే సార్. భూమి మందులు తెచ్చి నర్సుకి ఇస్తుంది. జాను సులువులో ఉండదు. తను ఇక్కడ ఒంటరిగా ఉంటుంది. తన పేరెంట్స్ విజయవాడలో ఉంటారు. జాను ఇక్కడ జాబ్ చేస్తుంది. భూమి జాను కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక 3 hours తర్వాత జాను మెల్లగా కళ్ళు తెరుస్తుంది. చుట్టూ చూస్తుంది, తను ఎక్కడ ఉన్నాను అని. భయపడుతుంది. నర్సు డాక్టర్ రూమ్కి వెళ్ళి డాక్టర్తో చెబుతుంది. డాక్టర్ వచ్చి చెక్ తీస్తున్నప్పుడే భూమికి కంగారు పడుతూ రూమ్లోకి వస్తుంది. జానుని చూస్తుంది. జాను దగ్గరికి వెళ్తుంది. భూమి, నువ్వెప్పుడు వచ్చావు అని మెల్లగా అడుగుతుంది. డాక్టర్ ఇద్దరికి వెళ్ళి చూసి భూమితో, తనకు ఏ ప్రాబ్లం లేదు, కాకపోతే ఒక 15 రోజులు రెస్ట్ తీసుకోవాలి. తన కాళ్ళకి చిన్న ఫ్రాక్చర్ అయ్యింది. కాళ్ళకి బెల్ట్ పెట్టాను. తను నడవకూడదు, జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ ఒక 15 రోజులకు రండి. ఇప్పుడు వెళ్ళవచ్చా అని భూమి అడుగుతుంది. సాయంత్రం వెళ్ళవచ్చు. సరే సార్. భూమి జానుని తన ఇంటికి తీసుకెళ్తుంది. ఎందుకంటే జాను వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే కంగారు పడుతారని. చెప్పకూడదు అనుకుంటుంది. అందుకే తనతో పాటు తీసుకెళ్ళింది. జాను రాను ఉంటుంది, కానీ భూమి వినిపించుకోదు. జానుకి రాక తప్పలేదు. హలో భూమి జానుని 15 రోజులు జాగ్రత్తగా చూసుకుంటుంది. మళ్ళీ డాక్టర్ చెకప్కి తీసుకెళ్తుంది. నయమైంది, ఇప్పుడు తను నార్మల్గా ఉండవచ్చు, నడవచ్చు అన్నారు. భూమి సంతోషించింది. డాక్టర్ మళ్ళీ కొన్ని మందులు రాసి పంపించారు. భూమి జానుని తనతో ఇంటికి తీసుకెళ్తుంది. జాను ఇంటికి వెళ్తాను అంటే భూమి ఒప్పుకోదు. ఇంకో 4 రోజులు ఉండి తర్వాత వెళ్ళు అనగానే ఇప్పుడైతే ఇక్కడే ఉండాలి అంటుంది. భూమి చెప్పినట్టుగానే జాను అక్కడే ఉండటానికి ఒప్పుకుంటుంది. జాను ఉంది, కానీ తనకు డౌట్ వచ్చింది. భూమికి వెళ్ళి చూసి, అవును భూమి, నీకు పెళ్ళయింది కదా, నీ వారు రావడం లేదేంటి? భూమి కంగారు పడుతుంది. అదే లేదు, తను బిజినెస్ ట్రిప్కి వెళ్ళాడు, ఇంకో వారం తర్వాత వస్తారు. ఓ అవునా? భూమి జాను ఇంకా ఏమి అడుగుతుందో అని తనని డైవర్ట్ చేయాలని, నా గురించి వదిలేయి,
జాను నీ గురించి చెప్పు. నా గురించి అంటే అమ్మ నాన్న నేను ఒకదానిని. నన్ను చాలా గారాబంగా పెంచారు అమ్మ వాళ్ళు. విజయవాడలో ఉంటారు. నేను జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను. ఓ అవునా, సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను వంట చేస్తాను. భూమి జాను ఇంకా ఏమి అడుగుతుందోనని భయపడుతుంది. అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతుంది. జానుకి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడి పెట్టేస్తుంది, కానీ తన గురించి చెప్పదు. భూమి వంట చేయడం ముగించుకొని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. భూమి ఉండేది డబుల్ బెడ్రూమ్. భూమి జాను దగ్గరికి వెళ్ళి, జానులే డిన్నర్ చేద్దాము అంటుంది. జాను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. భూమితో కలిసి భోజనం చేస్తుంది. అలా ఒక 4 రోజులు ఉండి జాను వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి జానుకి భూమి అంటే ప్రాణం. ఇప్పుడు జాను టీ తీసుకొని వస్తుంది. భూమి ఎటో చూస్తూ ఉండడం చూసి భూమి ఏమైంది అని పిలుస్తుంది, కానీ భూమి పలకదు. జాను భూమి భుజాలు పట్టుకొని కదుపుతుంది. అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది. భూమి ఏమైంది అని జాను అడుగుతుంది, కానీ భూమి ఏమీ లేదు, పాప గురించి ఆలోచిస్తున్నాను అంటుంది. తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.